మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సరే, ఇప్పుడు క్యాన్సర్ అంటే చాలా మందికి భయం. అంటే క్యాన్సర్ వచ్చింది అంటే ఇంకా చనిపోవడమే. వాళ్ళు రోజులు ఎక్కేసుకుంటారు. దీనికి మాకు ట్రీట్మెంట్ మాతో అవ్వదు, ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ అని భయపడే వాళ్ళు ఉన్నారు. అసలు క్యాన్సర్ వచ్చింది అంటేనే అదొక పెద్ద జబ్బు, ఇంకా మనం కోలుకోలేమని ఫిక్స్ అవుతున్నారు జనాలు. దీని మీద మీరు ఏమంటారు సార్? క్యాన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ అందరూ చనిపోతారు అనేది ఇది మన రాంగ్ బిలీఫ్. క్యాన్సర్ మనం ఏ స్టేజ్లో డిటెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సరే తీసుకుందాం. స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 90-95% ఉంటాయి. స్టేజ్ 4లో కూడా మనం ప్రొలాంగ్ చేయొచ్చు లైఫ్ని ఇమ్యూనోథెరపీ ద్వారా, దీని ద్వారా. బ్రెస్ట్ క్యాన్సర్లో ఆల్మోస్ట్ స్టేజ్ 1లో క్యూర్ 90-95%, స్టేజ్ 2లో అరౌండ్ 80% ఉంటుంది, స్టేజ్ 3లో అరౌండ్ 40-50% క్యూర్ అవుతుంది, స్టేజ్ 5లో కూడా 5-10% నార్మల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇన్ ఫ్యూ పేషెంట్స్ ఇఫ్ యూ డిటెక్టెడ్ ఎర్లీ. ఓకే, ప్రివెంటబుల్ కూడా. అట్ ద సేమ్ టైం మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు కూడా. స్క్రీనింగ్ టెస్ట్లని ఎర్లీ డిటెక్ట్ చేయడం ద్వారా మనం ప్రివెంట్ కూడా చేయగలుగుతాం. సెకండ్ ఈజ్ క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ కామన్ పీపుల్ ఎట్లా ఎఫర్ట్ చేయాలి అనేది. నా సజెషన్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ టేక్ లైఫ్ ఇన్సూరెన్స్. సారీ, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మినిమమ్ ఆఫ్ 15-20 lakhs ఈజ్ మ్యాండేటరీ. దాని ద్వారా మనం క్యాన్సర్ మోస్ట్లీ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ 15-20 lakhsలో చాలా వరకు మన క్యాన్సర్ ట్రీట్మెంట్లు అయిపోతాయి. ఇంకా మిడిల్ క్లాస్, యాజ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. సార్, ఇప్పుడు మీరు అన్నది చూస్తే క్యాన్సర్ వచ్చుడే ఒక భయంకరమైన జబ్బు అనుకుంటారు. దానిలో ట్రీట్మెంట్ మేము చేయించుకోలేము, అది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అనుకుంటారు. దాని గురించి మీరు చెప్పండి. అంటే అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లు కాస్ట్లీ కావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కోలాన్ క్యాన్సర్లో స్టేజ్ 1లో ఉంది, వీ కెన్ డూ ద సర్జరీ ఎర్లీ స్టేజ్. సర్జరీ ఒకటే సరిపోతుంది, హార్డ్లీ 1 week అంతే. 1 weekలో మీరు రికవర్ అవుతారు, వెళ్ళిపోతారు, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటారు. సో అటువంటి వాళ్ళు మనకి నార్మల్ ఈవెన్ వీ కెన్ డూ ద సర్జరీ విత్ లో కాస్ట్ ఆల్సో, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో అన్నిటికీ ఒకటే లాగా ఉండదు, చాలా వరకు మనం ఎఫోర్డబుల్ లాగానే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి సో హైయర్ స్ట్రాటజీకి మనీ గురించి, ఫైనాన్సెస్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, సో బెస్ట్ డాక్టర్ అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు సింపుల్గా 20,000 per year మీరు స్పెండ్ చేయగలిగితే మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఈవెన్ ఇట్ కవర్ అరౌండ్ 20 lakhs. సో మోస్ట్ 100% ట్రీట్మెంట్ విల్ బి కవర్డ్ ఇన్ 20 lakhs. ఫర్ లోయర్ స్ట్రాటా పీపుల్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ స్కీమ్స్. ఆరోగ్యశ్రీ అని చాలా స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా మనం డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేయించుకోగలం. సో చాలా మంది ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకోలేమో, ఈ గడ్డ క్యాన్సర్ భయపడితే ట్రీట్మెంట్ కాస్ట్లీ అవుతుందేమో అని వాళ్ళు రారు, దానివల్ల డిలే చేస్తుంటారు. సో మీరు భయపడవద్దు, మా దగ్గరికి రండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో మెనీ NGOs ఆర్ హెల్పింగ్ పూర్ పేషెంట్స్, సో మెనీ స్కీమ్స్ ఆర్ దేర్. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీరు కట్టుకోండి. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే కూడా చాలా మంది అంటే సినీ ఇండస్ట్రీలో కానీ కొందరైతే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళని చూసిన తర్వాత నార్మల్ పీపుల్స్కి కూడా కొంచెం ధైర్యం వచ్చింది సార్. అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకోవచ్చు, దానికి ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళొచ్చు అనేది ఇంకా క్లారిటీగా ఉంది. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా నేను నా పేషెంట్ది ఒక విషయం చెప్తాను. నేను ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, హీస్ మై ఓన్ రిలేటివ్. వచ్చి చెప్పారు నాకు, స్కాన్ తీశారు, కొలనోస్కోపీ మోషన్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కొలనోస్కోపీ చేశారు. కొలనోస్కోపీలో CA కోలాన్ అని డిటెక్ట్ అయింది, పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. సో దే ఆర్ ఎఫోర్డబుల్. సర్జరీ ద్వారా నేను చేశాను సర్జరీ. సో డిటెక్ట్ అయిన వితిన్ 1 weekలో అంతా వర్కప్ చేసాము. వర్కప్ చేసేసి ఎర్లీ డిసీజ్ అనేది తేలింది. సర్జరీ చేసాం, రోబోటిక్ సర్జరీ. ఆన్ 5th day ఆఫ్ సర్జరీ, 5th day ఆఫ్ సర్జరీ వీ డిశ్చార్జ్ ద పేషెంట్. సో అగైన్ 2 weeks తర్వాత వచ్చాడు, అగైన్ 1 week తర్వాత వచ్చాడు. 1 weekలో స్టేజ్ మనకు బయాప్సీ రిపోర్ట్ కూడా వచ్చింది, అది ఎర్లీ స్టేజ్ అని వచ్చింది. సో హీస్ క్యూర్డ్.
నౌ Mm. స్టేజ్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేశాడు కాబట్టి అతనికి ట్రీట్మెంట్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్ సర్జరీ ద్వారా సార్ నౌ హీ ఈస్ డూయింగ్ ఆల్ హిస్ యాక్టివిటీస్. సార్ 3 years నుంచి ఫాలో అవుతున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే సార్ ఓకే ఓకే, సో ద మెయిన్ గ్లిచ్ అండ్ మెయిన్ క్యాచింగ్ పాయింట్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద క్యాన్సర్. సార్ ఓకే, డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. ఓకే, మనకు చిన్నగా స్టార్ట్ అయింది ఏదైనా సరే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఇది అదేనేమో మనం వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్పి కొందరు మీరన్నట్టుగా భయపడుతుంటారు. అలా భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ Yeah. చేసుకుంటే బెటర్ అంటారు ఎర్లీగా ఎర్లీగా. డిటెక్ట్ చేయడం ద్వారా. అండ్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. రోబోటిక్ sir. సర్జరీ ద్వారా ఆయన 4th డే, ఫస్ట్ డే ఆఫ్ సర్జరీ నడిచాడు. సెకండ్ డే నుంచి నేను లిక్విడ్ స్టార్ట్ చేసేసాను. ఓకే సార్ అంటే ఆపరేషన్ ఇవాళ ఫస్ట్ డే అనుకుంటే నెక్స్ట్ డే నుంచి లిక్విడ్ స్టార్ట్ చేశాను. 5th డే కల్లా హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడున్న అడ్వాన్స్ పరికరాల ద్వారా క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ అండ్ డోంట్ వరీ అబౌట్ ఇంతకు ముందులాగా మొత్తం పొట్టంతా కోస్తారు. అవును అలా సార్, కూడా ఏం లేదు. అలాంటివి ఉంటాయి సార్, చాలా- అందరికి భయం ఉంటుంది. Yeah. అవును ఈవెన్ 8 mm హోల్స్ చేసి సర్జరీ చేస్తున్నాము అమ్మ రోబోటిక్ సర్జరీలో. సార్ సో మచ్ అడ్వాన్సెస్ ఆర్ దేర్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్, డోంట్ వరీ. ఓకే, ఓకే సార్, Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, మాకున్న డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.